ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. మా బబ్లుకి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఎగ్జామ్ ఎట్లా రాసినావు? హిందీ ఎగ్జామ్ బాగా రాసావా? కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఎగ్జామ్ కాదులే, హిందీ ఎగ్జామ్ పెట్టింది. అవునా, ఎత్తుకోబోలా కలర్సా? ఏం చేస్తున్నావు? అన్నీ మర్చిపో. ఇంకా స్కూల్ నుంచి వస్తానే తినడానికి ఏమైనా చేయాలి. ఇంకా పెసరట్టు పిండి కొద్దిగా అయితే ఉనింది, 2 ఎగ్స్ కలిపి ఇలా చేసాను. ఇది కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకునేయాలి. ఇప్పుడు స్టవ్ పైన ఐరన్ ప్యాన్ పెట్టుకొని దోశలాగా వేసుకునేయాలి మనం కలిపి పెట్టుకున్న పిండిని. ఇప్పుడు ఈ దోశ పైన మనం ఆయిల్లో కలిపి పెట్టుకున్న రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేసుకొని బాగా దోశ అంతా స్ప్రెడ్ చేసుకునేయాలి. బాగా ఎర్రగా కాల్చుకోవాలి 2 సైడ్. ఇలా కాల్చుకొని పల్లి చట్నీ అయితే అయినా కొబ్బరి చట్నీ అయితే అయినా తింటే చాలా బాగుంటుంది. ఎవరైనా చికెన్ అంటే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.